బంగారం అంటే అందరికీ మక్కువే. అందానికి, అవసరానికి రెండిటికి ఉపయోగపడుతుందని బంగారం కొనడానికి చాలామంది తహతహలాడుతుంటారు. అయితే ఇదే అదునుగా భావించిన ముఠాలు కొందరు మార్కెట్ రేటు కంటే తక్కువగా బంగారం ఇస్తామంటూ బురడి కొట్టిస్తున్నారు. బంగారం వ్యాపారం చేసే యజమానులను టార్గెట్గా పెట్టుకుని మోసాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కావలికి చెందిన రౌడీ షీటర్ విజయ్ కుమార్ ఈ ముఠాను ఏర్పాటు చేశాడు. తెనాలికి చెందిన సెంథిల్, కావలికి చెందిన సునీల్ గవాస్కర్, నెల్లూరుకి చెందిన సురేష్లతో కలిసి ముఠాగా ఏర్పడ్డాడు. బోడుప్పల్కు చెందిన వ్యాపారవేత్త ఇచ్చిన ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఈ ముఠా మోసాలు బట్టబయలయ్యాయి. వ్యాపారవేత్త తన స్నేహితుడితో కలిసి బెంగళూరు వెళ్లాడు. బెంగళూరులో విజయ్ కుమార్, హరీష్లను కలిశాడు. అక్కడ దిలీప్ విజయ్ కు 6 లక్షల రూపాయలు చెల్లించడంతో 81 గ్రాముల బంగారం అందజేసిన విజయ్ మిగిలిన 20 గ్రాముల బంగారాన్ని బోడుప్పల్కి వచ్చి ఇచ్చారు హరీష్. వారిచ్చిన బంగారం అసలైందే కావడంతో వారిని నమ్మాడు దిలీప్. ఆ నమ్మకంతోనే 2 కిలోల బంగారం కావాలని అడిగాడు. 20 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. సుమారు 1 కోటి రూపాయలకు పైగా నగదును విజయ్కిచ్చాడు దిలీప్. కానీ ఎంతకీ బంగారం ఇవ్వలేదు. అనుమానం వచ్చి పోలీసులను ఆశ్రయించాడు వ్యాపారవేత్త దిలీప్. విచారణలో నకిలీ నోట్ల దందాతో పాటు నకిలీ బంగారం బిస్కెట్ల వ్యవహారం తెలిసిపోయింది. డీల్ కుదుర్చుకునే సమయంలో ఏదైనా తేడా వస్తే ఈ గ్రూప్కి చెందిన వ్యక్తే కానిస్టేబుల్గా వస్తాడు. వీళ్ళని బెదిరించినట్లుగా నటించి మొత్తం తీసుకుని వెళ్తాడు. నిందితుల దగ్గర నుంచి 5 కిలోల నకిలీ బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. సుమారు 6.8 కోట్ల రూపాయల నకిలీ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు రాచకొండ సిపి తరుణ్ జోషి. దట్స్ కరెక్ట్ యాక్చువల్లీ. ఎందుకంటే ది యూత్ వాళ్ళకి జనరలీ ద యూత్ ఆర్ అడిక్టెడ్ ఇఫ్ వి సీ. సో మేము కూడా అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి టచ్ చేస్తున్నాము. వీఆర్ ఇన్వాల్వింగ్ దేర్ మేనేజ్మెంట్ ఇన్ ద ప్రాసెస్. ప్లస్ ఇది కంటిన్యూస్గా రెగ్యులర్గా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాము. వీఆర్ ట్రయింగ్ టు గెట్ సమ్ స్టూడెంట్ లీడర్స్ విద్ ఇన్ ద కాలేజ్ who can serve as they can give us some information, and we are creating some anti-drug committees. A committees lo kuda important people involving the management plus the students and the teachers, and collectively they will observe what is going on. Etla nadustundi college lo em jarugutundi, baita nunchi strangers vastunaru, lekapothe baita daggara any cigarette shops or pan shops are there, any suspicious activities happening, so that they can give us the information discreetly and we can verify. Checking and all that will be done regularly by the college people. Usually that is their job, so we are asking them. Thank you.